దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరాఖండ్ లో హైలైట్ కొనసాగుతుంది. ఢిల్లీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఉగ్రదాడులు జరిగే ఛాన్స్ ఉందన్న ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల హెచ్చరికలతో ఢిల్లీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. రాబోయే రోజుల్లో ఢిల్లీ, ఉత్తరాఖండ్ లోని ప్రార్థనా స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పోలీసు స్థావరాలు, రైల్వే స్టేషన్స్ వంటి సున్నిత ప్రాంతాల్లో ఖలిస్తానీ ఉగ్రవాదులు దాడులు చేసే ఛాన్స్ ఉందని ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఢిల్లీ, ఉత్తరాఖండ్ లో ఉగ్రదాడులు చేస్తామంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇంటెలిజెన్స్ కు ఈమెయిల్ పంపించాడు. దీంతో గుర్తు తెలియని వ్యక్తి పంపించిన ఈమెయిల్ ఆధారంగా ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ప్రార్థనా స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పోలీసు స్థావరాలు, రైల్వే స్టేషన్స్ వంటి సున్నిత ప్రాంతాల్లో భద్రతను పెంచారు. సున్నిత ప్రాంతాల్లో నిఘా పెంచిన అధికారులు సరిహద్దు ప్రాంతాలు, రద్దీ ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మాధవి, ఢిల్లీ, ఉత్తరాఖండ్ లో హై అలర్ట్ అయితే కొనసాగుతుంది. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారంతో భద్రతా సంస్థలు అప్రమత్తం అవడం జరిగింది. ముఖ్యంగా ప్రార్థనా స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పోలీసు స్థావరాలతో పాటు రైల్వే స్టేషన్ల వంటి సున్నిత ప్రాంతాల్లో నిఘా తనిఖీలు కట్టుదిట్టం చేయాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి పంపించిన ఈమెయిల్ ఆధారంగా ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఖలిస్తాన్ కి సంబంధించిన ఉగ్రవాద సంస్థ నుంచి ఒక ఈమెయిల్ ని రిసీవ్ చేసుకున్నట్టు, దాని ఆధారంగానే ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్ లో కూడా భద్రతను కట్టుదిట్టం చేయాలంటూ కూడా ఇంటెలిజెన్స్ కొంత సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. అయితే గుర్తు తెలియని వ్యక్తి పంపిన ఈమెయిల్ ఆధారంగా ప్రస్తుతం అతను ఎవరు, ఎక్కడి నుంచి ఈమెయిల్ పంపారన్న దానిపైన కూడా మరోవైపు ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. అయితే ఖచ్చితంగా ఈ దాడులు జరుగుతాయంటూ కూడా ఆ మెయిల్ లో పేర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈ హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ కూడా ఆ మెయిల్స్ కి సంబంధించిన వ్యక్తి కోసం కూడా ప్రస్తుతం సోదాలు అయితే కొనసాగుతున్నాయి. అతను పంపించిన ఈమెయిల్ ఐపీ అడ్రస్ ఆధారంగా అతన్ని కనుక్కునే పనిలో ప్రస్తుతం అయితే నిఘా సంస్థలు ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఇటీవల ఏదైనా ప్రార్థనా మందిరాలు, ఇటువంటి ప్లేసెస్ లో ఉగ్రవాద దాడులు జరగవచ్చు అంటూ కూడా వరుసగా మెయిల్స్ వస్తూ ఉండడం, అయినప్పటికీ కూడా పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూనే ఆయా ప్రాంతాల్లో భద్రతను అయితే కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం ఏదైతే సరిహద్దుల్లో, రాష్ట్రాల సరిహద్దుల్లో భద్రతను పెంచడంతో పాటు అక్కడ ఆయా ప్రాంతాల్లో కూడా ఇటు తనిఖీలు కూడా ముమ్మరంగా చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. మరి రెండు స్టేట్స్ కి, ఇటు ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్ లో కూడా ప్రస్తుతం ఈ హై అలర్ట్స్ అయితే కొనసాగుతున్నాయి. మాధవి, థ్యాంక్ యూ గోపి.